హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కల్వరి పిలుపు సంఘస్థులకి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినంలో మీతో కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా సంఘ పాస్టర్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది దేవుని ఆరాధించడం, దేవుని కొనియాడడం ఆయనకి చాలా ఇష్టమైనది. చాలా సంతోషం. నిజంగానే దేవుడు ఆరాధించడానికి, లేకపోతే దేవుని కొనియాడడానికి ఒక జనం అవసరం. ఒక జనం అవసరం. ఎందుకు అంటే ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. అంతేనా? పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో. ఇవన్నీ ఎక్కడైతే ఈ 4 జరుగుతుందో అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ప్రసన్నత అక్కడ ఉంటుంది. అక్కడ దేవుడు కార్యాలు మనం చూడగలుగుతాం. అక్కడ బహిరంగంగా దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. అక్కడ దేవుని మహిమను చూడటం మాత్రం కాదు, కానీ దేవుని యొక్క కార్యాలు బహిరంగంగా అక్కడ జరుగుతూ చూస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆరాధించడం మంచిది, దేవుని స్తుతించడం మంచిది. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతమంది ఇక్కడ నిజంగానే మారు మనసు పొంది యేసు బిడ్డలుగా, లేకపోతే బాప్తీసం తీసుకొని ఇక్కడ దేవుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమేనా? సందేహమే లేదు. ఓకే, మారు మనసు పొందారు. కరెక్టేనా? దేంట్లో మారు మనసు పొందారు? పాపంలో మారు మనసు పొందారు. నిజమేనా? దాంట్లో ఏ సందేహం లేదు. 100% నిజం. సరే, ఇప్పుడు దేవుడు ఒక్క మాట అడగమంటున్నాడు. దానికి మాత్రం కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. మీరు మారు మనసు పొందారా లేదని మీరే డిసైడ్ చేసుకోండి. సరేనా? మనకి ఆరాధన ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకి? కరెక్ట్ టైం చెప్పాలా? అక్క ఎన్ని గంటలక? 10:30కి. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు చెప్పండి, ఎన్ని గంటలకు మీరు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఒకరేమో 11 గంటలకి, ఒకరేమో 11:30కి. ఎన్ని గంటలకు వచ్చారు? ఇదే మీరు పనికి అయితే ఆ టైంకి వెళ్తారా? లేదంటే వేరేన్న విషయం, ఎవరో ఒక రమ్మన్నారు, వాళ్ళని చూడాలా? ఎవరో ఎందుకులే, మన ప్రధానియో లేకపోతే మన ముఖ్యమంత్రి రమ్మన్నాడు మనల్ని, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆయన దగ్గరికి మనం ఎన్ని గంటలకు పోతాం? 10 గంటలకు అపాయింట్మెంట్ అయితే ఎన్ని గంటలకు పోతాం? యేసయ్య కంటే ఆయన గొప్ప. యేసయ్యను కలవడానికి, యేసయ్యను ఆరాధించడానికి నీ ఇష్టానికి వస్తున్నావే. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు మారు మనసు పొందాలి అసలు? చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది. ఇంతసేపు ఆరాధించి, ఇంతసేపు అభిషేకంలో నిలబడి, చప్పట్లు తట్టి, ఆ అన్య భాష మాట్లాడింది అంతా వ్యర్థమే. అవునా కాదా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. నేను మిమ్మల్ని మీకే అప్పగిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా న్యాయం
తీర్చడు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు కదా, ప్రతిదీ మనకి అప్పగిచ్చేసాడు. నీ ఇష్టం, నీ ఇష్టం నా బిడ్డ, నీ ఇష్టం, ఏది చేస్తే అదే. కాబట్టి పక్క నుండి కూడా ఇంత లేటుకు వచ్చి మనం ఆరాధిస్తున్నాం, మనము యేసీ బిడ్డలు, మనము క్రైస్తవులను అంటున్నాం. ఈ రోజు నుంచి మీరు మారు మనసు ఖచ్చితంగా ఈ విషయంలో పొందాల్సిందే. వేరే మార్గం లేదండి. నువ్వు చెప్పుకుంటాం వేస్ట్ అవుతుంది. తర్వాత 5 నిమిషాల ముందు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ రోజు వాకింగ్ కోసం సిద్ధపడితే ఎంత ఉంటుంది? దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడతాడే. వచ్చిందే లేటు, నాతో మాట్లాడయ్యా, నాకు చెయ్యయ్యా అంటే ఏం చేస్తాడు? వచ్చిందే లేటు, నీకోసం మీరు నేను వెయిట్ చేయడం తప్ప కాదా? చెప్పండి చెప్పండి. ఏసై చూసి చెప్పండి, ఏసయ్యా ఈ వారం నుంచి నేను నిజంగా ఈ అక్రమాన్ని చేయనయ్యా, నన్ను క్షమించేసాను. క్రమాన్ని దాటితేనే ఏమవుతుంది? విక్రమం. సరేనా? కాబట్టి సింపుల్, యేసయ్యని మహిమపరచడం లేకపోతే యేసయ్యని ప్రీతిపరచడం సింపుల్. సరేనా? కాబట్టి ఈ పాస్టర్ వాళ్ళే ముందు రావాలా? అట్టని వెళ్ళాలి. దేవునిగా విశ్వసించే ప్రతి విశ్వాసి దయానికి వచ్చి కూర్చోవలసింది. పెద్ద పెద్ద సంఘాల్లో నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని ఆరాధించే సంఘాల్లో అసలుకి అర్ధగంట ముందుకే వెళ్ళిపోతారు. దేవుని స్తుతించి దేవుని కోసం అక్కడ కనిపెడుతూ ఉంటారు. ఎందుకు మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందంటే కారణం ఏంటి? క్రైస్తవులుగా అనబడిన మనము సరిగా మారుమనసు పొందల. అందుకే ఈ రోజు వరకు యేసు ఎవరో అని తెలియని అనేక మంది ప్రజలు నిత్య నరకానికి వైపు వెళుతూ ఉన్నారు. దానికి కారణం ఎవరు తెలుసా? ఎవరో కాదు, మనమే. క్రైస్తవులు అని చెప్తున్నాం మనమే సరిగా మారు మనసు పొందితే మనం పోయి వారికి యేసయ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన నడత, మన మాట, మన పనులు, మన క్రియలు చూసి వారు ఆటోమేటిక్ యేసయ్య దగ్గరికి వచ్చేస్తారు. వారే నిజమైన క్రైస్తవులు. యేసు ప్రభు అలా జీవించాడు. ఆయన చెప్పాడు కదా, ఛాలెంజ్ చేశాడు, నా దగ్గర ఏదన్నా మీరు తప్పు ఉందని చెప్పండి చూద్దాం. అందరికడ ఛాలెంజ్ చేసిన దేవుడు ఆయనే. దేవుడు లేక చెబుదామా? ఆయనే పరిశుద్ధుడు, ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. ఆయన బిడ్డలంగా అప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలా కాదా? మన తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం అదే నేను ఎట్టున్నా నువ్వు అట్ట ఉండాలని అంటే మనం మా పిల్లలకి. ఇప్పుడు మనమే లోకంలో ఉన్న మనమే మన పిల్లలకి ఇలా ఉండు అని చెప్తుంటే అప్పుడు ఆయన ఎదురు చూడరా? ఆయన బిడ్డలంగా మనల్ని ఆయన ఎదురు చూస్తాడా? చూస్తాడా లేదా? కాబట్టి కొద్ది కరెక్షన్ చేసుకోవాలి. మనం ఖచ్చితంగా చేసుకుంటేనే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి వచ్చే వారం అమ్మగారు ఉన్నారు ఇక్కడే. వచ్చే వారం ఎన్ని గంటలకు వస్తారు? 10:30కి వచ్చేస్తారా? 10:25కి లోపలికి వచ్చేసేయాలి అంతే. సరేనా? అసలుకి వచ్చేసారంటే ఎక్కడో లేదండి ఉద్యోగం. మన చర్చిలో, మన సంఘంలో, మన కుటుంబంలో ఉద్యోగం వచ్చేస్తుంది ఫస్ట్. అందుకే దేవుడు సంఘాన్ని స్థాపించాడు. తన సొంత రక్తాన్ని చిందించి సంఘం కోసం సంఘాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు అంటే నా బిడ్డలు ఇక్కడ ఆరాధించేటప్పుడు నా మహిమను నేను కుమ్మరిస్తాను. ఈ మహిమ అట్టనే బయటికి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? సౌత్ కొరియాలో పాలించు అని పెద్ద దేవుని సేవకుడు ఉన్నాడండి. ఆయన గంట సేపే ఆరాధన జరుగుతుంది. గంట సేపు, 1 గంట 5 ఆరాధనలు జరుగుతాయి. ఒక్కొక్క గంట 5 సర్వీసులు జరిగితే 1 గంటకి 1,00,000 మంది వస్తారంట.
ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం కదా, ఈ సమయంలో 1,00,000 మంది ఉంటారు. 1 గంట అయిపోయే లోపల మరలా 1,00,000 మంది బయట కాసుకొని ఉంటారంట. వీళ్ళు బయటికి వెళ్తామని మరలా వాళ్ళు బయట లోపలికి వచ్చేస్తారు. ఇలా 5 సర్వీస్ ఆరాధన ఈ రోజు జరుగుతూ ఉంటుంది. అలాగే చెప్తామా? 1,00,000 మంది లోపలికి రావడం, బయటకు పోవడం అంటే ఎంత సమయం. అయితే సమయం ఎక్కడ వ్యర్థం చేయరంట. వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళందరూ దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరూ ఓరుకునే ఆరాధించారంట, ఓరుకునే ప్రార్థన చేయరంట. ఏడుస్తూ బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళంట అందరూ. ఆ దేశంకి ప్రతి ప్రాంతంలో నిన్నటి దినం మేము దాని గురించి మాట్లాడు. ప్రతి ప్రాంతంలో ఆకాశ మండలంలో దురాత్మల సమూహం పనిచేస్తూ ఉంటుంది. సరేనా? ఆ ఊర్లో మాత్రం దురాత్మ సమూహమే పనిచేయనంట. ఎందుకు తెలుసా? వీళ్ళు ప్రార్థన చేసి ఆ ఆకాశ మండలంలో వారి స్థలంలో ఉన్న ఆకాశ మండలాన్ని అన్నింటినీ కట్టేశారు అంతే. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే నేను పరలోకి వెళ్ళిపోతుంది. లేని చెబుదామా? మనం ప్రార్థన చేస్తే యాడిపోద్ది చెప్పాలి. అదే మన ప్రార్థనకు జవాబు రాలేదు అనేది కారణం ఏంటంటే, ఇదిగో అడ్డుకుంటాయి, చాలా చాలా ఉన్నాయి. సరేనా? దురాత్మల సమూహం అడ్డుకుంటూ ఉంటాయి మన ప్రార్థనని పోనీ వేసే దగ్గరికి. కాబట్టి జాగ్రత్తగా మన బైబిల్లో చూసినట్లయితే దానియేలు అనే ఒక వ్యక్తి, ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడు, దేవుణ్ణి రుజువు చేసిన ఒక వ్యక్తి, జయించిన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే తన ప్రార్థన విన్నామని పరలోకం నుంచి ఉత్తరం కూడా వచ్చేస్తుంది. దేవదూత కూడా దిగి వచ్చేస్తాడు. బాగా వినండి. మీరు ఆ అధ్యాయం చదివారు కదా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయక మునుపే నీ ప్రార్థన నేను విన్నానని అక్కడి నుంచి ఎవరు వస్తారు? ఆ దేవదూత పేరేంటి? గాబ్రియల్ దూత వస్తాడు. ఆయన పేరే మెసెంజర్. వార్తలను అనిపించే ఆయన, పంపించే ఆయన పరలోకం నుంచి వార్తలు తీసుకొని వచ్చి చెప్తా ఉంటాడు. ఆయన వచ్చేస్తాడు. అయితే వస్తాడు కానీ అక్కడ నిలబడిపోతాడు. అక్కడ మన వాక్యంలో చూసినట్లయితే ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానియేలు ప్రార్థన చేస్తా, ఏంటి నేను ఎప్పుడో పంపిస్తేనే అయితే ప్రార్థన చేస్తూ ఉంటాడు. జవాబు ఎప్పుడో చేయక మునిపే నేను పంపించేస్తుంది. ఏంటి కారణం అంటే, ఆ ప్రాంతంలో ఉన్న అపవాది గాబ్రియల్ని పట్టేస్తుంటాడు. ఆ వచనం మీరు చదువు, ఇంట్లో పోయి వెళ్ళి నిదానం కూర్చొని చదివి చూడండి. ఆ అధ్యాయంలో 9-10 అధ్యాయంలో అనుకుంటా, ఆ అధ్యాయంలో మీరు చదివినట్లయితే మరలా దేవుడు ఎవరిని పంపిస్తారు తెలుసా? ఎవరు ఆయన? సైన్యానికి అధిపతి, ఆయన యుద్ధాలు చేసేవాడు, లీడర్. మిఖాయేల్ ఏంటి కింద జరిగేది పోయి చూడు అని పంపిస్తే చూస్తే మెసెంజర్ గాబ్రియల్ దూతని పట్టి పెట్టుంటుంది దురాత్మ సమూహం. అర్థమవుతుంది నేను చెప్పేదా? కాబట్టి మన ప్రార్థన పైకి వెళ్ళాలంటే ఇవన్నీ కష్టపడితేనే పైకి వెళ్తాయి. అప్పుడే మనం జవాబు వస్తుంది. లేదా చెబుదామా? అప్పుడు దేవుడు జవాబు దాని ద్వారా దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ చిన్న దేవుడు ప్రతి దాన్ని బైబిల్లో లెక్కించున్నాడు మన కోసమే. ప్రతి దాన్ని మన కోసం లెక్కించున్నాడు. మనం కానీ సరిగా ఈ బైబిల్ని కానీ మనం ధ్యానిస్తే మనకంటే మించిన వాళ్ళు లోకంలో ఉన్నాడు. యూదులు ఈ భూమిలో ఉన్న వాళ్ళకంటే జ్ఞానులు అంటారు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఎవరు నిలబడలేదు. ఎటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర నిలబడదు. ఎందుకు చెప్పండి? దేవుడి ప్రజలు తర్వాత వాళ్ళ ధర్మశాస్త్రాన్ని చిన్నప్పుడే నేర్చేసుకుంటారు. అదొకటి. ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఏ దేశం పోయినా అసలు ఎదిరించలేము. అసలు వాళ్ళు ఫ్యూచర్ ఇంకా 5 సంవత్సరాలు జరగబోయే కార్యాలన్నింటిని ముందే తెలుసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. మన కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెట్టారు మనకి? అంటే వ్యాక్సిన్ అంటే దానికి మందు కాదు కానీ ఓరక
సపోర్ట్కి. అయితే అక్కడ దానికి మందు కూడా కనిపెట్టుకున్నాను ముందే. చెబుదామా, రేపేం రాబోయే దానికి ముందే పెట్టుకుంటారు అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. సరే, ఇప్పుడు మెయిన్ సరేనా. కాబట్టి ఈ విషయంలో మీరు మారాలి, సరేనా. ఇప్పుడు లేట్గా వచ్చింది అక్కకి, వచ్చే వారం యూట్యూబ్ చూపి అంట. సరే, కాబట్టి దేవుడు మనం ఎదురు చూస్తున్న కార్యంలో మనం మారకపోతే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడు. దాంట్లో 100% సందేహమే లేదు, సరేనా. కాబట్టి ఆయన చూసేది చేసేది మనం చేయకపోతే, అందుకని యేసు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం వచ్చింది, సమీపమైంది అని ప్రకటన చేశాడు యేసయ్య మొట్టమొదటిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం ఆరాధిస్తున్న ఆ జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యంలోకి మనం వచ్చినట్లయితే చూద్దాం. చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు నీకు చెప్తున్నానమ్మా. చూస్తున్నాను, యేసు క్లియర్ చెప్తున్నాడు మనతో మాట. అంతే, వేరే నా దగ్గర నీకు సమాధానం కావాలన్నా మనం అంటాం కదా, నాతో నీకు సమాధానం లేదు అని అంటామా? యేసయ్య కూడా అంటున్నా, నా దగ్గర నీకు సమాధానం కావాలంటే ఇదిగో ఇంకొక విషయం చెప్తున్నా వినండి. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయితే మీరేం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించాను. ధైర్యం తెచ్చుకుంటాం. అసలు ధైర్యం ఉంటుందా మనకి? చెప్పండి. ఈరోజు అదే దేవుడి దగ్గర పోరాడి మీకు ఏం మాట్లాడాలనో దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. ఉంటుందా? శ్రమ వచ్చినప్పుడు మన ధైర్యం ఉంటుంది అసలు. అయితే యేసు చెప్పాడే ధైర్యంగా ఉండండి, మీకు శ్రమ వస్తుంది, నేను లోకం జయించాను కదా, మీరు కూడా జయిస్తారు, అవునా కదా? కాబట్టి యేసయ్య ఏది చెప్పినా దానికి అర్థం ఉంటుంది, దానికి అనేక విషయాలు లింక్ అయి ఉంటాయి, సరేనా. కాబట్టి మనము శ్రమ వచ్చినప్పుడు మనము ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలంటున్నాడు. మనం ధైర్యంగా ఉంటామా? మనం ఏం చేస్తాం తెలుసా? మన హృదయాన్ని కలవరపరుచుకుంటూ ఉంటాం. అందుకే చెప్పాడు 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీ హృదయాన్ని మీరు కలవరపరచకండి, నా యందు మీరు చెప్పండి విశ్వాసం ఉంచండి. దేవుని యందు కూడా మీరు విశ్వాసం ఉంచాలా, సరేనా. దేవుడు ఆయన వేరే కాదు కదా. కాబట్టి యేసు ప్రభు దగ్గర విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం, సరేనా. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మీరు, నేను, మనము మన దగ్గర యేసయ్య ఎదురు చూస్తున్న విషయం ఏంటి తెలుసా? ఉపద్రవమని వచ్చినప్పుడు, కష్టమని వచ్చినప్పుడు, మనకి ఏ వ్యాధి అయినా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకోవాలా. ధైర్యం తెచ్చుకుంటేది మాత్రం కాదు కానీ యేసయ్య మీద విశ్వాసం ఉంచాలంట. హల్లెలూయా చెబుదామా? మనం విశ్వాసం ఉంచుతామా? చెప్పండి. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మాత్రమే మల్టీ స్పెషల్ డాక్టర్. హల్లెలూయా చెబుదామా? మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు అక్క, అవును కదక్క? ఎన్నో వ్యాధులు చూస్తుంటారు, ఎంతో మంది వస్తారు. ఎందుకు వస్తారు? డాక్టర్ల దగ్గరికి వెళ్తే మందు ఇస్తారు, నయం అయిపోతుంది అని. అయితే కొన్ని డాక్టర్లు ఉంటారు ఆ వైద్య సంబంధించిన వాళ్ళు, కన్నుకి, ముక్కుకి, గుండెకి, నరాలకి ఉంటారు కదా, స్పెషల్ వాళ్ళు దానికే చూస్తారు, దేనికి చూడరు ఇంకా. అయితే మన యేసయ్య దగ్గరికి వెళ్తే అన్నిటికీ చూస్తారు. ఆయన మల్టీ స్పెషల్ డాక్టర్, పరమ వైద్యుడు కదా ఆయన, మన ఔషధం ఆయనే కదా. కాబట్టి ఆయన దగ్గర మనం విశ్వాసం ఉంచాలంట. అయితే ఏం చేస్తాము? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? మన విశ్వాసాన్ని కోల్పోయి యేసయ్య దగ్గరికి అసలు తిరిగేదోడం. అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? యేసయ్య దగ్గరికి వస్తాం, ఏడుచుకుంటూ వస్తాం. యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య. యేసయ్య ఏమంటాడు? ఏమంటాడు తెలుసా? దేవుడు నాకు తెలియదు అంటాడు. సరేనా? ఒక బిడ్డ, ఒక కొడుకు, ఒక కూతురు నాన్న దగ్గరికి ఎంత పోవాలని అంత పోవాలంతే. ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తారు? నేరు యాడికి వస్తారు? ఎవరి దగ్గరికి వస్తారు? అంతే కదా, యాడికి పోతారు, వాళ్ళు యాడికి పోరు. అదేలాగానే మనం కూడా మనల్ని యేసయ్య ఏం ఎదురు చూస్తున్నాడంటే, ఈ ఉదయకాలంలో నా దగ్గరికి రావాలి వాళ్ళు, అంతే. తప్పు ఉందా? లేదు కదా. ఎందుకు? ఆయన మన తండ్రి కాబట్టి, ఆయన మనల్ని నిర్మించిన నిర్మాణకుడు కాబట్టి. హల్లెలూయా చెబుదామా? మనం ఏం చేస్తాం? ముందు ఆడిపోయి 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 పెద్ద యూటర్న్ చేసుకుని వచ్చేస్తాం. సరేనా? ఇప్పటికీ మనం మంత్రాలను ఎత్తుకొని పోయే వాళ్ళం ఉన్నాం. ఇప్పటికీ మసూదులు ఎత్తుకొని పోయే వాళ్ళం ఉన్నాం. సాయిబు దగ్గరికి పోయి తలలు చూపించే వాళ్ళు ఉన్నాం. తాయితులు కట్టించే వాళ్ళు ఉన్నాం. ఉన్నామా లేదా? అయితే ఎందుకు వేసేది? ఉచితంగా ఇస్తానంటే ఆయన దగ్గరికి బాగు వేల కోట్లు పోయి, లక్షలు పోయి అక్కడ పోయి పెట్టేసి చివరికి యేసయ్యా నేను అన్ని పోగొట్టుకున్నాను, యేసయ్యా అక్కడ ఏమి లేదు, నువ్వే నాకు గతి యేసయ్యా అని వచ్చి ఆనస్తాం వేసేది. అదేదో ముందే వచ్చింటే ఆ లక్ష ఆ కోటి మిగిలి ఉంటుందా? అవునా కాదా? యేసయ్య ఉచితంగా ఇచ్చేవాడా కాదా? ఆయన డబ్బులు అడుగుతాడా? ఉచితంగా రక్షణ కానీ ఏదైనా ఉచితమే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 17 సంవత్సరాల ముందు బానిసలై త్రాగుడికి, మద్యానికి, అనేక పాపాలకి బానిసలై తిరుగుతున్న నన్ను ఉచితంగా యేసయ్య మే నెల 22వ తారీఖున 2008లో ఉచితంగా ఈరోజు నిలబడి మీకు వాక్యం చెబుతున్నాను. అంతే కదా. మనం బల్ల కొట్టి చెప్పచ్చండి, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎవరు నీకు నిరంతరమైన విడుదల కానీ స్వస్థత కానీ ఈరోజు ఎవరి దగ్గరికి వస్తే నీకు విడుదల వస్తుంది, ఎవరి దగ్గరికి వస్తే నీకు స్వస్థత కలుగుతుంది, అంతే. మార్గమే అంతే. ఎందుకంటే యేసు చెప్పాడు, నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటాడు, కుమారుడు మిమ్మల్ని సుతంత్రులుగా చేస్తే మీరు నిశ్చయంగా సుతంత్రులు అవుతారని చెప్పాడు. అది వాక్యం. కొంతమంది ఫేక్ ఉంటారు, ఫేక్ చేస్తారు లోకంలో. అయితే అది నిరంతరం కాదు, ఓరగా అప్పటికి మందించి పంపిస్తారే, దెబ్బ తగిలి తెట్టించి రాస్తారు చూడు, అదే సామెత. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో యేసయ్య మన దగ్గర ఎదురు చూస్తున్నది ఏంటి తెలుసా? చిన్న, చెప్పండి, చిన్న ఎంత విశ్వాసం? కొండంత విశ్వాసం కదా. ఉందా అసలు మనకి? ఉంటే ఎక్కడ ఉంటాం కదా మనం, ఇప్పటికి ఎక్కడ ఉంటాము కదా, అవునా కదా? ఒక అక్క ప్రార్థన చేస్తుంది, యేసయ్య విశ్వాసంతో, ఆవగించి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. యేసయ్య నేను 12వ తరగతి చదివిన తర్వాత, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఐఏఎస్ అవ్వాలి యేసయ్య, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అక్కడ అవుతుంది, ఐఏఎస్ అవ్వాలి యేసయ్య ప్రార్థన చేసింది. ఎక్కడికి అవ్వాలా? నా ఊరికే అవ్వాలా, నా గ్రామంలో ఉన్న ప్రజలకి నేను మేలు చేయాలి యేసయ్య అని యేసయ్య దగ్గర చెప్పేసింది. 12 అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆ ఎగ్జామ్ రాసింది. ఆమె కోరుకున్నట్లే యేసయ్య వాళ్ళ ఊర్లో కలెక్టర్ చేసేసింది. ఈరోజు వాళ్ళ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, వాళ్ళ తాలూకాలో కలెక్టర్గా పనిచేస్తూ వాళ్ళ ప్రజలకి సేవ చేస్తూ, అది యేసయ్య. చెబుదామా? అది విశ్వాసం. కాబట్టి ఈరోజు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఈ కడవల దినాలు ఈ విశ్వాసాన్ని బట్టే దేవుడు మనల్ని అందరినీ సెలెక్ట్ చేస్తాడు. చేద్దామా? ఏం చేస్తాడు? సెలెక్ట్ చేస్తాడు. సరేనా? ఈ సెలెక్ట్ లో నువ్వు నేను తప్పిపోయిన బట్టి ఏం చేయలేదు. సరేనా? విశ్వాసం లేని ఈ మూర్ఖ తరం ఉంటాడు కదా. కాబట్టి విశ్వాసం చాలా విషయం, చాలా గొప్పది. అంటే ఎన్ని గంటలకు ముయ్యాలంటే, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెబుదామా? పోతా ఉంటా.
సరే మేల్కొని ఉన్న ఒక హల్లెలూయా చెప్దామా? పర్వాలేదు అంటే సరే. కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు మనకు సమయం పోయేది తెలియదు. సరేనా? ఆంటీ ఒక గంట నీకు ఒకరు 2 కూడా అవ్వచ్చేమో తెలియదు. ఎందుకంటే దేవుడు ఏదో చేయాలను ప్రారంభంలోనే ఆరాధనలో చేసేసాడు. వాక్యం ద్వారా మాట్లాడాలి కదా. వాక్యం లేకుండా ఏం అసలుకి ఉండదు. వాక్యమే మెయిన్ కదా. యేసయ్యే మెయిన్, తర్వాతనే మిగతా అన్ని. చెబుదామా? అసలు యేసయ్య ఒక ముగ్గురిని చూపించాడు దేవుడు ఉదయకాలంలో. నిన్న రాత్రి నుంచే నేను ప్రిపేర్ అవుతున్నా. ఆంటీ చెప్పారు నిన్న ఈవినింగ్, మీరే ఎవరైనా ఒకరు చెప్పాలని. ఏం చెప్పాలి యేసయ్యా, ఈ కడవరి దినాల్లో జరిగేది చెప్పు అని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో మనకి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఎందుకు తెలుసా? కడవరి దినం అంటేనే శ్రమే. యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో లక్షల మంది చనిపోయారంట యుద్ధంలో. పాపం పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. రోజు అక్కడి నుంచి ఇక్కడికి వేస్తా ఉన్నారు బాంబులు. ఇస్రాయల్ దేశం నుంచి ఇటేస్తున్నారు, ఇటు నుంచి అటేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతూ ఉంది. ఒక ఆయన గ్రహించి చెప్పాడు. ఒక ఆయన, ఒకవేళ ఇదే 3వ యుద్ధానికి ప్రారంభమేమో చెప్పలేము. అయితే కష్టం వచ్చినప్పుడు మనం నిలబడాలంటే దేవుడు మనకి ప్రత్యేకమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ ఆయుధాన్ని పట్టుకుంటే చాలు మనం తప్పింపబడతాం. అంతే. ఎవరు ఎంతైనా కానీ మనకు మాత్రం దేవుడు ప్రామిస్ చేశాడు. ఎవరికి లేదా ప్రామిస్? ఎవరికి నిశ్చయిత లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన దగ్గరికి శ్రమను వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలని యేసయ్య ఆశపడుతున్నాం. కడవ దినాలు వేరేమీ లేదు, సింపుల్. సరేనా? మన నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆయన దగ్గరికి పోతేనే సేఫ్ అవుతాం. ఎక్కడికి పోయినా అంతే. ఒకడు కిడ్నీ తీసేసుకుంటాడు, ఒకడు గుండెకాయ తీసేసుకుంటాడు, ఒకడు కన్ను తీసేసుకుంటాడు. ఉన్నది నేను ఉన్నట్టుగానే మాట్లాడుతున్నానా లేదా? ఫ్రాంక్, ఇదే నిజం. ఫ్రాంక్ కాదు, ఇదే ఫ్యాక్ట్. కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ చూసి యేసయ్య, నా ప్రజలు ఎలాగా ఉంటారు అసలు ఇంకనూ. ఆయన ఎప్పుడో గెత్సేమనే తోటలో బాధపడి ఏడ్చి ఆయన చెమట రక్త బిందువులు కింద పడిండు. మరలా సిలువలో ఎక్కి ఏడ్చి తన ప్రాణాన్ని వదిలాడు. మరలా జీవంగా లేచి మరలా పరలోకానికి వెళ్ళి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కానీ నా బిడ్డల కోసం ఇంకా ఆయన మన కోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతగా వెళ్ళి మనం ఏడుస్తున్నామా? మన పిల్లల కోసం ఎంతగా నా పిల్లల్ని ఓటు చేర్చేది, అంతే కదా. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అదేలాగానే మన తండ్రికి ఎలాగా నా పిల్లల్ని ఒట్టు చేర్చాలా, ఎలాగా పరలోకానికి తీసుకొని పోవాలా. వీళ్ళేం తింటే ఉన్నారు, ఎన్ని చెప్పినా ఎన్ని వింటున్నారు కానీ పోతున్నారు, కానీ ఇటు వింటున్నారు ఇటు వదిలిపెట్టిపోతున్నారే. ఎవరు సరిగా దాన్ని పాటించడం లేకుండా ఉన్నారే. ఏంటి అనేది ఇంకా యేసయ్య బాధ ఉంది. ఉందా లేదా? ఉంది. మా నాయనకు ఉంది, మా నాన్నకు ఉంది. కాబట్టి ఈ లోకంలో, ఈ భూమిలో మనము ఖచ్చితంగా వదిలిపెట్టి పరలోకానికి పోవాలంటే ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే పోతారు. సరేనా? తండ్రి మాట వినే వాళ్ళే పోతారు, ఇంకెవరు పోరు. కన్ఫర్మ్ బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్పాడు. కాబట్టి నేను ఇంకా నేను టైం తీసుకోండి. హల్లెలూయా చెబుదామా? కాబట్టి మొట్టమొదటి ఒక వ్యక్తి దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. అక్కడ ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన ఎవరు తెలుసా? ప్రార్థన సంఘానికి చదవండి. చాలు నీవు వచ్చి
అసలుకి మరణాన్ని సంధిస్తుంది, చచ్చిపోతుంది జ్వరం వచ్చి. నువ్వు రా యేసయ్యా, నువ్వు వచ్చి నీ చేయి పెట్టాలి యేసయ్యా. ఏసీ చేయి పెడితే నీ బాగవుతుందా? అవునా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఆ వ్యక్తి అడిగిన వ్యక్తి ఎవరు? ఆయన ఎవరు? ఆయన అసలు యాయిరే ఆయన పేరు. సమాజానికి, సంఘానికి ఒక అధికారి, ప్రార్థన మందిరానికి ఒక అధికారి, లేకపోతే పాస్టర్ని పెట్టుకుందాం, సరేనా, ఒక సేవకుడు. యాయిరు వచ్చి అసలు యేసయ్య దగ్గరికి వచ్చి, నువ్వు రా యేసయ్యా, నువ్వు వచ్చి నా కూతురు మీద చేయి పెట్టాలా, పెడితేనే నా కూతురు బాగవుతుంది. ఇదొక విశ్వాసం, సరేనా. జనం చుట్టూ ఉన్నారు. బాగా వినండి. యేసయ్య దగ్గరికి పోయాడు. యేసయ్య నువ్వు రా యేసయ్య, నువ్వు రాకపోతే నా కూతురు చచ్చిపోతే యేసయ్య, నువ్వు రావాలి, ఖచ్చితంగా రావాలా, అసలుకి వదిలిపెట్టి వచ్చినాను, అసలు ఈ వాడికి చచ్చిపోయి ఉంటుంది యేసయ్య, రా యేసయ్య ప్లీజ్ యేసయ్య అని యేసయ్య దగ్గర బతిమలాడుతూ ఉంటే ఏం జరిగింది తెలుసా? యేసయ్య నువ్వు రా యేసయ్య, యేసయ్య చేయి పట్టుకుంది. ఆ యేసయ్య బలవంతంగా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన సంఘానికి అధిపతి, లేకపోతే సంఘ నాయకుడు కాబట్టి యేసయ్య దగ్గర ఒక అధికారంతో పోయి అడుగుతూ ఉన్నాడు. ఒకవైపు బాధ, ఒకవైపు ఏడుపు, ఒకవైపు కూతురు చచ్చిపోద్దు అని ఒక బాధతో జరుగుతూ ఉంటే ఈయన ఒక విశ్వాసం చూడండి, నువ్వు అయితే ఈ మధ్య ఏం జరుగుతుంది తెలుసా? వెంటనే ఒక ఆమె క్రాస్ అయిపోతుంది అంతే. 12 సంవత్సరాలు. ఇది రెండో విశ్వాసం. ఫస్ట్ విశ్వాసం ఏంది? ఆయన రావాలా, ఆయన చేయబెట్టాలా, సరేనా. రెండో విశ్వాసం ఏంది? 12 సంవత్సరాలండి. ఎక్కడికి ఎంత ఖర్చు పెట్టినా, అదే ఇందాక చెప్పాను కదా, ఎన్ని కోట్లు పెట్టి తన ఆస్తి అంతా పెట్టేసింది తన ఆరోగ్యం కోసం, ఎక్కడ బాగోలా. చివరికి యేసయ్య గురించి తెలుసుకునింది. ఎలాగైనా యేసయ్య యొక్క ఏమంటారు, నాకు బాగైపోతుందని విశ్వాసంకి వచ్చేసింది. క్రియల్లో విశ్వాసం అనేది ఇదే అండి. నీకుందా క్రియల్లో విశ్వాసం? చూపించావా నీ క్రియల్లో ఎప్పుడైనా విశ్వాసం? నా యేసయ్య బాగు చేస్తాడని ఎప్పుడైనా విశ్వసించావా? ఇదే క్రియల్లో విశ్వాసం. ఆ తల్లి 12 సంవత్సరాలు ఎంత నరకవేదన అనిపించుకుంది కదా, అసలుకి దగ్గరికి పోలేదు. అసలుకి ఎందుకు? ఆమె వస్తే నీ సువాసన వచ్చేస్తుంది. రక్తం కారి 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 నరకం అనిపించుంటుంది కదా. యేసయ్య దగ్గరికి వెళ్తే అంతే, సెకండే యేసయ్యలో నుంచి మహిమ బయలుదేరి వెళ్ళిపోయి ఆమె స్వస్థపరిచేసింది. అది విశ్వాసం, సరేనా. ఇదొక విశ్వాసమా? ఇక్కడ ఈయన పరిస్థితి చూద్దాం. నువ్వు ఉండమ్మా తల్లి, నేను నా కూతురు బాగలేదని అంటే నువ్వు వేరే ఇక్కడికి వచ్చి, అక్కడ శిష్యులు వేరే, వెంటనే యేసయ్య వేరే, నన్ను పట్టించుకోకుండా ఏంది యేసయ్య, అయ్యయ్యో చచ్చిపోతుంది అని అనుకోని ఉంటాడు మనసులో. అవన్నీ రాయలేదు బైబిల్లో. ఏంటి యేసయ్య ఇంత చేస్తున్నాడు? యేసయ్యకి నా బాధ తెలియదు. నా కూతురు కానీ ఆడ బాధతో ఉండేది నా యేసయ్యకి తెలియదు అనుకుంటాను కూడా. చూస్తే ఆయన ఉండు నేను వస్తానని చెప్తాడేమో అనుకుంటే ఎవరు నన్ను ముట్టిందని అడుగుతా ఉన్నాడు. ఏంటి ఇంకేంటి అసలుకి ఈయన అసలు నిజంగానే అవన్నీ వచ్చుంటాయి కదా మనుషులుగా, అంటే వచ్చుంటుందా లేదా? ఈ మాటలు చెప్పటం వల్లే ఆమె స్వస్థత పొంది దూరం ఉంది. ఆమె చెప్పకుండా సైకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ మాట చెప్పినవాడిని ఎవరు నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి మహిమ బయలుదేరిందని ఈ మాట విన్నప్పుడే ఆ జన సమూహం శిష్యులందరూ ఉన్నారు. ఆ మాట విన్నామని నేను వచ్చి బాగా పడిపోయింది. పాదాలకి వచ్చి
మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన పరిస్థితి, అయ్యో నా కూతురు చచ్చిపోద్దు, ఈయనకి బాధ తెలియనట్టుంది. ఆయన రావాలన్నా, అసలుకే ఏసీ రావాలన్నా, ఏసీ ముట్టుకోవాలన్నా, ఈయన విశ్వాసం చూడండి. ఈ సిచ్యువేషన్ అయిపోయింది. ఆ స్త్రీ పేరు వెరోనికా. ఏం పేరు రాసుకోండి, బైబిల్లో హిస్టరీలో మనకి ఉంది. ఆ పేరు వెరోనికా. యేసు ప్రభుని సిలువలో కొట్టేటప్పుడు యేసు ప్రభు కింద పడతాడు కదా, అనేక సార్లు 110 సార్లు కింద పడాడు యేసయ్య. ఎందుకు తెలుసా? బైబిల్లో 110 పాపాల కోసం యేసయ్య సిలువ ఎత్తుకొని మోయలేక కింద పడినట్లుగా రాయబడింది. అది చరిత్రం. కాబట్టి పడినప్పుడు ఎవరు రాలా. ఒకవైపు దప్పిక దాహం వేస్తా ఉంది, ఒకవైపు తలలో ముల్కిరీటం పెట్టి శరీరం అంతా రక్తం కారుతుంటే కళ్ళు ఒకవైపు కనబడల యేసయ్యకి. అప్పటికే బీపీ ఫీవర్ ఎక్కువైపోయింది. కొడితే రాదా? మనకు ఒక దెబ్బ తగిలితేనే ఫీవర్ వచ్చేస్తుంది కదా, ముళ్ళు గుచ్చుకుంటేనే ఫీవర్ వచ్చేస్తుంది, ఒక గాయం సీమ పడితే ఫీవర్ వచ్చేస్తుంది. యేసయ్యకి ఎన్ని గాయాలు కదా, ఒళ్ళంతా దున్నబడిన యేసయ్య కింద పడితే ఎవరు పట్టించుకోలేదండి. ఈ ముందు ఆ జన సమూహంలో వాళ్ళు ఉన్నారు కదా, యెరూషలేం తల్లులారా, యేసయ్య చెప్పాడే, తల్లులందరూ ఉన్నారు, ఈ తల్లి కూడా ఉంది అక్కడ. ఆమె అయ్యో, ఒకరోజు నేను 12 సంవత్సరాలు నేను కష్టపడుతుంటే ఆయన ఒక అంచును ముట్టుకొని నేను స్వస్థపడ్డానే. అయ్యో, ఈరోజు ఆయన ఇలాగ బాధపడుతుంటే ఆయన మొక్కని తుడిచేవాళ్ళు లేరా, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరా, ఆమె తట్టుకోలేక నేను వచ్చేసి యేసయ్య దగ్గర పడితే వచ్చి కచ్చి తీసుకొని వచ్చి ఆయన మొక్కాన్ని తుడుస్తుంది. తుడిస్తే అందరు తట్టేశారు, నీళ్ళు ఇవ్వబోతు తట్టేశారు. ఆమె వెరోనికా. ఆ కచ్చి భద్రంగా చేసి పెట్టుకోసిందంటే యేసయ్య ముఖం అది, యేసయ్య రక్తం ఉంది అని. ఆ విశ్వాసం ఇది రెండో విశ్వాసం మనం చూసాం కదా. యేసయ్య మనలో విశ్వాసం చూస్తున్నాడు. ఈ కడవ దినాల్లో అనేక మంది వస్తాయి. మీకు తెలుసా, కడవ దినాల్లో అంత్యక్రీస్తు వస్తాడు. వచ్చినప్పుడు వాడు రాజ్యం ఏలేటప్పుడు ఇప్పుడు మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకే యేసు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నొసట మీద 666 వేస్తారో వాళ్ళకే కొనేదానికి కానీ ఏదైనా చేసుకోవడానికి అధికారం ఉంటుంది. లేక ఎవరు నొసట అది లేదో వాళ్ళకి ఏది లేదు. అంతే. అప్పుడు ఈ విశ్వాసం మనకి పనికి వస్తుంది. చెబుదామా? ఆ రోజు ఏలియన్ని కాకోరులతో పోషించాడు కదా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన మార్గంలో పోషించాడా లేదా? ఆ రోజు నిన్ను పోషిస్తాడు యేసయ్య. హల్లెలూయా. అది సీక్రెట్. ప్రకటన గ్రంథంలో ఉన్న సీక్రెట్ అదే. ఆ రోజు ఏం చేస్తారు? యేసయ్య కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య కోసం నేను నొసట ఆ ముద్రను వేయడం పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రోజు జరగబోయేది ఇదే. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నిన్ను హింసిస్తారు, అన్ని చేస్తారు, నీకు కావాల్సిందన్నీ యేసయ్య ఇస్తా ఉంటాడు. అది దానికి విశ్వాసం కావాలి. సరేనా? సరే, చివరిగా మనం చూస్తాం. చివరి ఒక విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 7వ ఇప్పుడు ఏం జరిగింది మనం చూసామా? అక్కడ ఏం జరిగింది? యేసయ్య ఏం చెప్పాడు? ఉండు నేను వస్తానని చెప్పాడా? ఏం జరిగింది అక్కడ చెప్పండి. అంతే కదా, నువ్వు ఉండు, నెమ్మదిగుండు, అసలు ఏం కాదులే. అప్పటికే కబురు వచ్చేసింది, కుమార్తె చచ్చిపోయింది లేదు, వచ్చేసింది. ఆయన ఎందుకు బాధ పెట్టేది, బోధకుని ఎందుకు విసిగించేది? యేసయ్య చెప్తాడు వెంటనే, ఆమె చచ్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చిన్న విషయం వేసి మనం చూస్తాడండి. చిన్న విషయం
విషయమే. యేసయ్యా నువ్వు రావద్దులే యేసయ్యా, నా కుమార్తె బాగలేకుండా ఒక మాట అయ్యా. ఇప్పుడు ఆ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఎవరు ఆయన? ఆయన ఎవరు ఆయన? శతాధిపతి చెప్తున్న మాట ఇది బాగా వినండి. శతాధిపతి ఆయన కింద చాలా మంది పని మనుషులు ఉంటారు. నువ్వు రా అంటే వస్తారు, పో అంటే పోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, అది చేయమంటే అది చేసేవాళ్ళు వేళ్ళ కొలది ఉంటారు, వందల కొలది ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? యేసయ్య గారి దగ్గరికి వచ్చి, యేసయ్యా నా దాసుడు. ఎవరైనా పోతారండి అసలుకి? పని మనిషి కోసం ఎవరైనా పోతారా? ఓనర్ దిగుతారా? ఎవరు పోరండి. వ్యక్తి ఎందుకో దేవుడు మనల్ని గిచ్చడానికి. కొంతమంది ఏదన్నా ప్రారంభించకూడదు, ఆ నాయకత్వం రాకూడదు, అంతే వాళ్ళు మనం పట్టుకోలేము ఇంకా కదా. క్రైస్తవులు కూడా పని మనిషి అంటే అంత హీనమా? ఆయన చూడండి, పని మనిషి కోసం అసలుకి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక అన్యుడు కూడా, అన్యుడు ఆయన అసలు. యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నువ్వు రావడానికి మా ఇంటికి అర్హత లేదు, నాకు అర్హత లేదు, నువ్వు కాబట్టి నువ్వు ఒక మాట మాత్రం ఇచ్చేసి. హల్లెలూయా. ఈ విశ్వాసం యేసయ్య మనలో ఎదురు చూస్తుంది. ఒక మాటయ్యా, యేసయ్య దగ్గర నిలబడి పొందుకోగలుగుతామా? యేసయ్య దగ్గర పోరాడి మనం పొందుకోగలుగుతామా? ప్రూఫ్ చేసుకోగలుగుతామా? బాగా వినండి. ఒక స్త్రీ, మంచి విశ్వాసరాలని స్త్రీ, నిండు గర్భంతో ఉంది. స్కాన్ తీసి చూస్తే ఆడబిడ్డ, తనకి చాలా ఇష్టం మగబిడ్డ అండి. యేసయ్య దగ్గర అడుగుతుంది, యేసయ్యా స్కాన్ రిపోర్ట్లో తెలిసిన వాళ్ళు అయితే రిపోర్ట్స్ చెప్తారు, నర్సెస్ కొద్దిగా, తెలియని వాళ్ళకి చెప్పలే. తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తూ చెప్పేస్తున్నారు. అయితే అది నేరం అని రాసుంటారు ఆడే కదా. ఈ మరి చెప్పేది నేరం అని రాసుంటారు. ఎందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటే, ఆ దినాల్లో ఆడపిల్లలంటే చంపేస్తారు కడుపులోనే. ఎంతమంది పరలోకంలో ఉంటారు, వాళ్ళందరూ తల్లిల గురించి తండ్రుల గురించి నేరం చెప్తా ఉంటారు తెలుసు. అయ్యో మా అమ్మ వ్యసనించి చంపేసి, మా నాన్న వ్యసం పెట్టి చంపేశాడని నేరం చేస్తూ ఉంటారు పరలోకంలో. ఏం జరిగింది తెలుసా? ఆ విశ్వాసం, ఆమెకు ఆశ. యేసయ్యా నాకు తెలీదు, స్కాన్లో ఉండేది ఆడపిల్లలు క్లియర్గా ఉంది రిపోర్టు, నాకేం చేస్తామో తెలీదు, నాకు డెలివరీ అయ్యేటప్పుడు మగపిల్లోడు కావాలి. అదే సమయంలో డెలివరీ అయింది, మగపిల్లోడు డెలివరీ అయింది. ఇది విశ్వాసం. కాబట్టి నువ్వు విశ్వాసం, ఆవుకింత విశ్వాసం ఉండి నువ్వు ఆ కొండని అంతే కదా. యేసయ్య ఎంత సులభంగా చెప్పాడు. అంతేనండి, యేసయ్యను నమ్ముకున్న, యేసయ్య విశ్వసించిన వాళ్ళు ఏ మాట చెప్పినా వాళ్ళు యేసయ్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆయన మన తండ్రి, బిడ్డలకి చేయకుండా ఉంటాడా? అంతే, ఆయన చేస్తాడు. అంతే, నీ కోసం ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా సరే అండి ఆయన సృష్టిస్తాడు నీ కోసం. అరణ్యంలో ఎక్కడండి నీడ? అరణ్యంలో ఎక్కడండి వెలుగు? ఆయన సృష్టించాడా లేదా? వెలుగును తీసుకొచ్చాడా లేదా? నీడను తీసుకొచ్చాడా లేదా? అరణ్యంలో తినేదానికి ఏం దొరుకుతుందండి? ఆధారం పెట్టాడా లేదు? సృష్టించాడా లేదా అక్కడ? అరే ఎప్పుడు ఎన్ని రోజులు మేము ఇదేనా తినేది మోసే అని వాళ్ళు కసురుకుంటారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటేది ఎంత పెద్ద గొప్ప, అది అంతలేక మర్చిపోయారు. మనం దాటుతామా? సులభంగా దాటుతామా? 2 లక్షల మంది దాటితే అది అంతలేక మర్చిపోయారు. ఏం మోసే మమ్మల్ని ఇక్కడ చంపేదాన్ని తీసుకొచ్చినవా? మాకు అసలుకి ఏదన్నా మొక్క ఏం పెట్టవా, నాన్ వెజ్ పెట్టవా అని అడిగితే వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇంత చేశాడు కదా, ఎన్నో చేశాడు యేసయ్య. యోహాను
యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఒక వాక్యం ఉంటుంది. యేసు ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు. అక్కడ చదవండి. ఇంకను అనేకములు కలవు, రాసిన ఎడల చూస్తున్నారు. అప్పుడు యేసు చేసింది భూలోకం ఎంత పెద్దదో అంత పెద్ద గ్రంథం ఉన్నా సరిపోదు వివరించి రాస్తే. అలా చెబుదామా? యేసయ్య ఒక పోటీ చేశాడు అనుకుందాం. ఉదాహరణకి ఆయన ఒక మాట మన కోసం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నన్ను విశ్వసించే వాళ్ళు నాకంటే ఎక్కువ చేస్తారు. అల్లే చెబుదామా? అవునా లేదా? చెప్పాడా లేదా? అప్పుడు ఏసీ ఒక పోటీ చేస్తే చెప్పండి, చెయ్యాలన్నా లేదా? అంతే. తండ్రి కోరుకున్నది అంతే. మనం కూడా అంతే కదా. మన పిల్లలకి మనం చదువుకోలేదు, మన పిల్లల్ని ఏం చేయాలంటాం? చదివియాలి, డాక్టర్ చదివియాలి, కలెక్టర్ చదివియాలి, ఐపీఎస్ అనుకుంటాం. అదేలాగానే దేవుడు నేను చేసినాను చూడు, నాకంటే నా పిల్లలు ఎక్కువ చేయకూడదని ఏసీ ఎప్పుడు కోరుకోడు. నాకంటే నువ్వు ఎక్కువ చేయాలని కోరుకుంటాడు. అది అక్కడ చెప్పిన మాట. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? నిద్ర వస్తుందా? లేదు కదా. కాబట్టి ఏందో చెప్పారు, నాకు చెప్పలేదు. బాగా చెప్తున్నానా? ఇది పాటిస్తేనే దానికి ఇక ఫలితం ఉంటుంది. చెబుదామా? కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా యేసయ్యని అనుసరించే వాళ్ళు కావాలి, యేసయ్యని అద్దుకుండే వాళ్ళు కావాలి, యేసయ్యని విశ్వసించే వాళ్ళు కావాలి. ఉసుకుమంటే ఆ వాడి దగ్గరికి పోయి వీడి దగ్గరికి పోయేది కాదు క్రైస్తవ జీవితం అనేది. అర్థమైందా? ఏసీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చోవాలి అంతే. అంతే కదా. ఆ విశ్వాసాలు సులభం. ఏసయ్య నువ్వు ఇస్తే నాకు మగపిల్లోడు ఇవ్వాలనేసి అంతే. ఏసీ తండ్రి దగ్గర కండిషన్ పెట్టేసింది. తండ్రి కాదన్నాడా? కూతురు కొడుకు అడిగితే ఏది కాదని ఇచ్చేస్తాడు. మనం కూడా అంతే కదా. మన పిల్లలు ఏది అడిగినా ముందు కాదంటాం. అక్కడ డబ్బులు లేవలేరా, అది అంత రేటు అయితే మనకి మనస్సు ఒప్పుకోదు. ఏమవుతుంది? మన మనసులోనే తీర్మానించుకుంటాం, లేదే కొడుకుకి కూతురికి ఎంతైనా కొనిచ్చేయాలి అనుకుంటాం. అనుకోమా, మనమేంటనుకుంటే మన నాయన ఎంత అనుకోవాలా? కాబట్టి దేవుడు మనలో ఎదురు చూస్తున్న చిన్న విశ్వాసం. ఈ శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసం అసలు మన దగ్గర ఉండదు. కాబట్టి మీరు ఆ జాగ్రత్త కాపాడుకోవాలన్నది ఈరోజు ఏసీబీతో మాట్లాడుతున్న విషయం. మిమ్మల్ని లోకం తుణికిరించవచ్చు, మీ బంధువులు తుణికిరించవచ్చు, తోసివేయచ్చు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసేయచ్చు, మిమ్మల్ని హేళన చేయొచ్చు, నిందించవచ్చు, అవమానపరచొచ్చు. అయితే వారి మధ్యలో ఏసీ చెప్తున్నాడు, నేను నీకున్నాను, నీకు తోడున్నాను. అది చాలా. ఈ భూమిని సృష్టించిన దేవుడు, లోక రక్షకుడు, ప్రపంచాన్ని ఏలేవాడు, ఏక చక్రాధిపతి మనకు తోడై ఉండేది చాలా. మనం అంటాం ఇంకా నాకెవరున్నారు అనుకుంటా ఉంటామా లేదా? మాకు అమ్మున్నా అమ్మ లేదు, ఆయన ఉన్నా నాయన లేడు, అన్నోడున్నా ఎవరు లేరు అన్న వాళ్ళకి ఈరోజు చెప్తున్నా, నీకు యేసు తోడున్నాడు. సరేనా? కాబట్టి ఈ అధిపతి ఏం చెప్పాడు? యేసయ్యా రావద్దయ్యా, మాట మాత్రం సెలవయ్యా, నా పని మనిషి బాగా అయిపోతాడు. ఎప్పుడైతే ఏ సమయంలో మాట సెలవిచ్చాడో ఆ సమయంలోనే అక్కడ స్వస్థత ఉంటాడు. అంతలేక బాగా వచ్చాడు. ఏసీ చెప్తాడు, అక్కడ చూస్తాడు. ఇలాంటి విశ్వాసాన్ని ఎవరు చూసి చెప్పాడు? యేసయ్య. అంతే. మనం ఎవరు? మనం కూడా వాళ్ళమే కదా. ఇశ్రాయేల్లో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదే. ఎంత బాధతో చెప్పాడు తెలుసా యేసయ్య. మనం నవ్వుతా ఉంటాం, మనకు తెలియదు. అయితే ఆ రోజు చెప్పిన బాధ ఏంటి తెలుసా? అరే
బాగలేని వాళ్ళని బాగు చేశాను, కుష్ఠరోగులను బాగు చేసినాను, వాళ్ళకు కూడా లేదు ఇటువంటి విశ్వాసము. ఎవరో ఒకడు అన్యుడు ఆడిపోతే అంత బాధ కదా. అది చెప్పిన మాట బాధగా అనుకుంటేనే బాధ. అది క్యాషువల్గా చదివేటప్పుడు అది క్యాషువల్గా తీసుకోకపోతే మనకి ఏం తెలియదండి. అది చదివేటప్పుడు బాధ కలుగుతుంది. తెలుసు యేసు ఎంత బాధతో అంటాడు. కాబట్టి ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉందండి? మీ విశ్వాసం ఎలా ఉంది? ఎవరిలాగానే ఉందా? లేకపోతే ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలా ఉందా? లేకపోతే ఈ సమాజం కాదు, మూడో వ్యక్తి ఎవరు? శతాబ్ది వేరు. ఆయన అపోస్తల కార్యములుగా కనపడతారు. ఇక్కడ కనపడతారు. ఆయన దాన ధర్మాలు చేసే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మంచి నీతిమంతుడే. అయితే ఆయన ప్రార్థన చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, విశ్వాసం ఉంటుంది. అయితే దేవుడు ఎవరో తెలియదు. ఆయన నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఏ దేవుడికి మొక్కాలో తెలియదు. అప్పుడే దేవుడు పంపిస్తాడు కొర్నేలి దగ్గరికి మనిషి. ఎవరిని పంపిస్తాడు? తన శిష్యుడిని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? పేతురుని పంపిస్తాడు. చెప్పుకో, తన దాన ధర్మాలు నా సన్నిధికి వచ్చినాయి చెప్పు. అంతే కదా. ఆయనకి తెలీదు. ఆయన ప్రార్థన చేస్తాడైతే, దాన ధర్మాలు చేస్తాడు. ఎవరికి చేస్తాడు, ఎక్కడికి చేస్తాడు, ఎవరు పేరును చేస్తాడని తెలియదు. అందుకని యేసే చెప్తాడు, పో, తనకి తెలియకుండానే చేస్తున్నాడు. పో, నేనే నీ ప్రార్థన వినే దేవుణ్ణి, నేనే ఆ రక్షకుణ్ణి, నేనే జీవలిన దేవుణ్ణి చెప్పు అని మనిషిని పంపిస్తాడు. అది కొర్నేలి విశ్వాసం. తెలియకుండానే ప్రార్థన చేసేది. సరేనా? కాబట్టి మనం కూడా చాలా మంది ఉంటామేమో తెలియకుండానే. సరే, కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసంలో నువ్వు ఏది చేసినా యేసయ్య నీకు అట్నే చేసేస్తాడు. నువ్వు ఏది అడిగినా అట్నే చేసేస్తాడు. హల్లెలూయా చెబుదామా? ఒకరోజు సేవకుడికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది. ఏమైంది? ఇంకా చనిపోయే పరిస్థితి. ఏం పరిస్థితి? ఏసీ దగ్గరికి వచ్చాడు. యేసయ్య, డాక్టర్లందరూ నన్ను చచ్చిపోతారని చెప్తున్నారు, నేనేం చేయాలి ఇప్పుడు? నాకు ముందు విశ్వాసం, నేను నమ్ముతా. లంగ్స్ కట్ చేయబెట్టి నన్ను బాగు చేసేయాలి. చిన్న ప్రేయర్ చేశాడు అంతే. యేసయ్య ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన విని ఆ లంగ్స్ ని బాగు చేసేసాడు. అంతే. సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఏంది? విశ్వాసమే. అంతే, వేరే ఏం లే. ఆ విశ్వాసం, ఆ ఫెయిత్ కానీ మనకు ఉంటే యేసయ్య మన భూమి మీద ఏదైనా సాధించవచ్చు. సరేనా? కాబట్టి ఈ లోకమే మనకి వ్యతిరేకించి ఉన్నా, నువ్వు కోరుకుంటావు నీ పిల్లలకి ఆ కాలేజీలో సీటు కావాలా, ఈ కాలేజీలో సీటు కావాలా, ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో మా బిడ్డకి సీట్ వస్తే చాలు. ఒక్క సీటే ఉంది, వేల మంది అప్లికేషన్ వేస్తుంటారు. దేవుడు నువ్వు విశ్వసించి అడిగితే ఆ సీట్ నీకు ఇస్తాడు. అదే చెబుదామా? మా ఊర్లో జరిగింది అట్లే. పాస్టర్ కూతురు ఇద్దరు బాగా చదివారు, మంచి మార్క్స్ వచ్చాయి. కొద్దిగా పేద కలిగిన వాళ్ళే, ధనం లేదు. యేసయ్య, తిరుపతి కాలేజ్, మెడికల్ కాలేజీలో సీటు కావాలి. మేము డబ్బులు కట్టి, అయితే ఆశ అయితే వాళ్ళు పిల్లలకి డాక్టర్ అవ్వాలని కూడా వాళ్ళకి ఆశ. మేము డబ్బులు కట్టి బయట ప్రైవేట్ చదివిలేము. యేసయ్య, నాకు నా కూతురికి తిరుపతి కాలేజీలో ఇన్ని సీట్లు ఉన్నాయంట, నా బిడ్డకు దొరకడం కష్టమై అని చెప్తున్నారు. నీకు అది కష్టం కాదు యేసయ్య, ఆ సీటు మా కూతురికి రావాలని అడిగాడంట. అడిగిన వెంటనే ఆ సీటు ఆ కూతురికి వచ్చేసి ఈరోజు ఫైనల్ ఇయర్ డాక్టర్ చదువుతూ ఉండే అమ్మాయి. అలా చెప్తామా? కాబట్టి ఇవన్నీ మీ విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి శిష్యులు కూడా అడిగారు. యేసయ్య, మా విశ్వాసాన్ని వృద్ధి చేయేసయ్య అని అడిగారు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? మీ విశ్వాసాన్ని తట్టి లేపుతున్నా, మిమ్మల్ని నిద్రపోయే వాళ్ళని తట్టి లేపుతున్నట్టుగా. అర్థమైందా? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నిజంగానే. ఈ పామూరు దగ్గర ఒక ఊరు ఉందండి, కట్ట కింద పల్లి అని. వాళ్ళ కుమారుడు చనిపోయాడు. ఏం చేశాడు? చనిపోయాడు. గ్రామం అంతా బరియలు చేయడానికి, భూస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ నాన్న గదిలోకి వెళ్ళిపోయాడు. అంతే, పొద్దున పోయినాడు, రానేలే బయటికి. ఏర్రా వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న కావాలి కదా కొడుకు భూస్థాపన ఖచ్చితంగా. చూస్తే ఇంకా ఫైనల్ అండి, ఇంక తీసుకొని పోయే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు లేచి కూర్చున్నాడు. కారణం ఏంటి? వాళ్ళ నాన్న ప్రార్థన, విశ్వాసం. నేను చెప్తాము, ఈరోజు వాళ్ళ కొడుకు బతికున్నాడు. వాళ్ళ కొడుకుకి ఏం పేరు పెట్టారు తెలుసా? లాజర్ అని పేరు పెట్టారు. ఎందుకో దేవుడు ఇవన్నీ మీకు చెప్పమంటున్నాడు. అసలు ఇవన్నీ మేము పిల్లలకు చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఈరోజు మీకు ఈరోజు ఫస్ట్ డే సిబిసి లాగా చెప్తామా? రేపు 3 రోజులు ఇక్కడ జరగబోతుంది, ఈరోజు మీకు జరుగుతుంది. కాబట్టి యేసు ఏదైనా మనకు చేయగలుగుతాడు, ఏదైనా మన కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే సిద్ధంగా లేదు. కాబట్టి ఎప్పుడు మనదే చూసుకుంటాం, మనదే. అదే ఒక సామెత అంటారు, వద్దులే ఇక్కడ పోతాం. సరే, కాబట్టి యేసే మనలో ఎదురు చూస్తున్నది చాలా చిన్నదే, స్వల్పమైంది. అది మాత్రం మనం చేస్తే అన్ని విషయాల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తూ వస్తాడు. ఈ విశ్వాస జీవితం మాత్రమే చాలా ముఖ్యమైనది. అందుకని సేవకులు దేవుడు ఎందుకు పెట్టాడు? దీని గురించి బోధించడానికి సేవకులు పెట్టాడు. సరేనా? కాబట్టి విశ్వాసులే మనం. ఎవరు మనము? విశ్వాసులమే. మేము కూడా విశ్వాసం లేకుండా మనము ఏది చేయలేము. విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తామని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. అంతే, ఈ మాట మాత్రం పట్టుకుంటే చాలు. మనం మీరు చాలా మంది చాలా అవసరం కూర్చొని ఉన్నారు. కొంతమంది వ్యాధులు ఉన్నాయి, కొంతమంది ఇంటిలో సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి కొంతమందికి. సో ఇవన్నిటికీ జవాబు యేసయ్య మాత్రమే. ఇవన్నిటికీ ఆన్సర్ నీ విశ్వాసం మాత్రమే. చెబుదామా? అది ఇప్పుడు చేయొచ్చు, లేకపోతే మరలా చేయొచ్చు. అయితే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ పనిచేస్తాడు. అంతే. కొన్నిసార్లు మన విశ్వాసం లేకపోయినా సేవకుల యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు. అర్థమైందా? అయితే అన్నిసార్లు చేయడు. ప్రతి సమయంలో మన దగ్గరే చూస్తాడు యేసయ్య. నువ్వు విశ్వాసం లేకుండా ఓవర్గా అవిశ్వాసిగా అడిగి ఏం చేస్తాడే యేసయ్య, ఏం చేస్తాడే అనుకొని నీ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి చెప్తా ఉంటుంది. అట్లా యేసయ్యకి తెలుసు. సరేనా? అందుకనే చేయడు. నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడే చేస్తాడు. మారిన వెంటనే నీకు రిలీజ్ అయిపోతుంది. నీకు మారిన వెంటనే ఏమేమి ఉన్నాయో అన్ని రిలీజ్ చేసేస్తాడు. కాబట్టి యేసయ్య బిడ్డలుగా మారుదాం. ఈ కడవరి దినాల్లో యేసయ్య చాలా చాలా స్వల్పమైన వారిని సిద్ధం చేయాలనుకున్నాను. అందరూ అవసరం లేదు. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ యేసయ్యకి అవసరం లేదు. యేసయ్యని నిజంగా ఆరాధించేవాళ్ళు, యేసయ్యని నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు, యేసయ్యని నిజంగానే విశ్వాసం ఉండేవాళ్ళు కొంతమంది చాలా. యేసయ్యకి ఎందుకు తెలుసా? ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ రాజు పరిపాలించడానికి కొంతమంది కావాలి, అంతే. వారిని రెడీ చేస్తాడు, వారిని సిద్ధపరుస్తాడు. చెబుదామా? కాబట్టి చెప్తా ఉంటే యేసయ్య చెప్పమంటానే ఉంటాడు. చాలా ఉన్నాయి చెప్పడానికి, యేసయ్య గురించి చెప్పడానికి. చెప్పాం కదా, ఈ భూమి ఎంత పెద్దదో అంత పెద్దది యేసయ్య గురించి చెప్పాలన్నా చాలదు. కాబట్టి దానికి ఆరాధన సరిపోదు. మీరు స్పెషల్గా కూడికి ఏదైనా పెట్టి పిలవండి, రాత్రి అంతా కూర్చొని చెప్తా ఉంటాం. సరేనా? కాబట్టి మనము ఏ వ్యక్తిలో ఎలాగ యేసయ్య చూస్తాడో తెలియదు. కాబట్టి ఇక్కడ ముగ్గురు మనం చూసాం. యేసయ్య చెప్తున్నాడు,
నేను మరలా మీ దగ్గరికి వస్తాను. సరేనా? చివరిగా ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం యేసు చెప్తాడు, నేను మరలా మీ దగ్గరికి వస్తాను. నేను ముగిస్తున్నాను. ఎస్, కాబట్టి బాగా వినండి. యేసు క్లియర్ గా ప్రామిస్ చేశాడు, నేను మరలా వస్తాను మీ దగ్గరికి, మీతోనే ఉంటానని చెప్పాడు, మరలా మీ దగ్గరికి వస్తానని చెప్పాడు. వచ్చేటప్పుడు ఏం చూస్తాడు? ఈ ఫెయిత్ ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఈ విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే ఆయన చెప్పాడు. కాబట్టి బాగా వినండి పిల్లలు, దేవుడు బిడ్డారా, జాగ్రత్తగా వినండి. ఈ అమెరికా దేశంలో నిజంగా జరిగిన సంఘటన నేను చెప్పి నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఒకరోజు నాన్న ఒక కుమారుడు సముద్రంలో సాయంత్రంలో ఒక చిన్న ఓడ వేసుకొని సముద్రంలో ఓడలో పోవడానికి ఊరక మనం వాకింగ్ ఎట్టబోతాము. అక్కడ బయట దేశంలో ఇలాగ సముద్రంలో పోయి సముద్రంలో ఈత కొట్టడానికి ఇలా పోతూ ఉంటారు. సరేనా? అలాగనే వీళ్ళిద్దరు పోయారు. బాగా వినండి, కొంచెం దూరం పోతా ఉన్నారు, లోతులోకి పోతూ ఉన్నారు. అలలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ దాకా వెళ్ళిపోయేశారు. సరేనా? ఇంకా అట్టనే దాటి కొద్దిగా ఒడ్డు కనపడిన దూరానికి వెళ్ళిపోయారు. అక్కడ పోయేటప్పుడు ఏం జరిగిందంటే, వారు తీసుకొని వెళ్ళిన ఆ ఓడ బద్దలై ఇరిగిపోయేసి. సరేనా? ఇప్పుడు వాళ్ళు తిరిగి చూస్తే ఒడ్డు కనపడడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పటికి పెద్ద పెద్ద చేపలు వస్తాయి, తింటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియలే వాళ్ళ నాన్నకి. సరే, వాళ్ళ నాన్న వాళ్ళ కుమారుని చూసి చెప్తున్నాడు, నాన్న ఒడ్డు కనపడడం లేదు, నిన్ను నేను భుజం మీద వేసుకొని నేను ఈదుకుంటా పోతే కొంచెం దూరంలో నేను వెళ్ళి టయర్డ్ అయిపోతాను, ఇద్దరం మునిగి చచ్చిపోతాము. కాబట్టి నాన్న నువ్వేం చేస్తావంటే, ఈ మొద్దు ఉంది కదా, ఈ మొద్దు విరిగిపోయిన ఆ మొద్దును మీరు పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. ఎటువంటి పరిస్థితులైనా ఆ మొద్దును నువ్వు వదలొద్దు, ఆ చెక్కను వదలొద్దు. కాబట్టి నేను వెళ్ళి నేను ఓడను లేకపోతే సహాయం చేయడానికి ఎవరినో తీసుకొస్తాను. కాబట్టి అప్పుడు దాకా నీ మొద్దును నువ్వు వదలొద్దు అని చెప్పి ఆయన ఒడ్డు వైపున ఈత చేసుకుంటూ పోతూ ఉంటాడు. మళ్ళా కొంచెం దూరం వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళి తిరిగి చూసి, నానా నువ్వు భయపడొద్దు, నేను మళ్ళా నీ దగ్గరికి వస్తాను, కాబట్టి నువ్వు భద్రంగా దాన్ని పట్టుకో, వదలొద్దు కాబట్టి అని చెప్పి మళ్ళా ఈదుతాడు. మళ్ళా కొంచెం దూరం పోయి, నానా నువ్వు భయపడొద్దు, నేను మళ్ళా నీ దగ్గరికి వస్తాను, వచ్చి నిన్ను తీసుకొని పోతాను అని ఆ మాట చెప్తాడు. మళ్ళా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తే కొడుకు కనపడడు. సరేనా? ఎందుకంటే ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. సరే, ఈయన ఆ టైం సాయంత్రం టైం కదా, ఆయన ఈదుకొని దూరం వచ్చే లోపల పొద్దుపోయింది. నేరుగా అక్కడ బీచ్ సముద్రం దగ్గర ఉన్న పోలీసు వాళ్ళ దగ్గరికి, అయ్యా ఈ మారికి జరిగింది, ఈ మారికి మేము వెళ్ళాం, ఓడ ఇరిగి పడి మా కొడుకు అక్కడ ఉన్నాడయ్యా, కాబట్టి మీరు రండి అయ్యా అని అడిగితే చీకటి పొద్దుగుంది కదా, చీకటి పడింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు చీకట్లు ఎక్కడైనా పోయి ఎదుగుతావు, సముద్రం ఎంత పెద్దది, ఎక్కడ ఉంటాడో తెలీదు, నువ్వు కొద్దిగా తెల్లారని వెంటనే మనము ఫస్ట్ అదే పని వెళ్తాము అని వాళ్ళు చెప్పారు. ఎప్పుడెప్పుడు తెల్లారిందా వాళ్ళ నాన్న కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి తెల్లారిన వెంటనే ఈ పోలీసు వాళ్ళు పెద్ద షిప్ వేసుకొని పోయి, ఎందుకంటే అప్పుడు పగుళ్ళు అయితే కనపడదు, రాత్రులు కనపడదు, ఎదురులేం కదా, ఎక్కడైనా ఎదుగుతాం, నీళ్ళల్లో ఆ అలలకి ఎట్టంటే అట్టు కొట్టుకుని పోతా ఉంటారు, కనిపెట్టలేము. కాబట్టి ఉదయాన్నే తెల్లారుజామున వాళ్ళు వేసుకొని పోతే కొడుకు కనపడ్డాడు. గట్టిగా ఆ చెక్కని ఆ మొద్దును కరుచుకొని నేరుగా అట్టనే చలికి అట్టనే ఉండిపోయాడు. వాళ్ళు నేరుగా పోలీసు వాళ్ళు వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ అంతా ఇచ్చి, తినేదానికి ఏమైనా ఇచ్చి, అంత రాత్రి అంతా ఉన్నాడు కదా, ఇచ్చి తనని కొద్దిగా బాగా చేసిన తర్వాత ఆ పోలీసులు అడిగారంట ఆ పిల్లోడు, నానా ఈ రాత్రంతా సముద్రంలో ఉన్నావు, పెద్ద పెద్ద చేపలు నిన్ను తినేయడానికి వచ్చుంటాయి కదా. అవును అంకుల్, పెద్ద పెద్ద చేపలు వచ్చాయి, నా కాలుని అట్టనే రాసుకొని పోయాయి,
నువ్వు భయపడలేదా? నేను భయపడలేదు అంకుల్. ఎందుకు తెలుసు? ఎందుకు భయపడలేదు అంకుల్? మా నాన్న ఒక్క మాట చెప్పాడు అంకుల్, నువ్వు భయపడొద్దు, నేను మరలా నీ దగ్గరికి వస్తాను, నిన్ను వచ్చి తీసుకొని పోతాను అన్నాడు అంకుల్. కాబట్టి ఆ మాట మీద నేను నమ్మకం ఉన్నాను, ఆ మాట నేను విశ్వసించి నేను దేని గురించి భయపడలేదు అంకుల్. అదే నేనే చెప్తామా? కాబట్టి యేసయ్య అదే నమ్మకం మీరు చూసుకున్నాం. కలుసుకుందామా? ప్రార్థన చేద్దామా? చిన్నపిల్లలు విశ్వాసం చూడండి. వాళ్ళ నాన్న చెప్పిన మాట యేసయ్య ఈరోజు మీ గురించి కూడా అదే కదా చెప్తున్నాను. ఎక్కడ పదే పదే చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని చెప్పాడు. నా దగ్గర సమాధానం మీకు కావాలంటే ఇదో చూడండి, లోకంలో ఉపద్రవం ఉంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని చెప్పి యేసే అనేక మార్లు అనేక దగ్గర భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని చెప్పాడే. ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావు బిడ్డ? నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? నువ్వు దేని గురించి నువ్వు దుఃఖపడుతున్నావు? నువ్వు దేని గురించి కన్నీరు కారుస్తున్నావు? ఈ రోజు యేసయ్య చెప్తున్నాడు, అన్నిటికీ జవాబు నేనే, అన్నిటికీ జవాబు నీ విశ్వాసమే అని యేసయ్యతో మాట్లాడుతున్నాడు బిడ్డ. నీ వ్యాధి ఎటువంటి వ్యాధి అయినా సరే యేసయ్య బాగు చేయడానికి నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు బిడ్డ. నీ సమస్యలు ఏదైనా సరే, నీ కుటుంబంలో నువ్వు అప్పులతో బాధపడుతున్నావా? నువ్వు అప్పు సమస్యలతో బాధపడుతున్నారా? ఇదిగో యేసయ్య చెప్తున్నాడు బిడ్డ, ఆ సమస్యలకి ఒకే జవాబు నీ విశ్వాసమే. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు అనేకులకి నువ్వు అప్పు ఇస్తావు, నువ్వు అప్పు తీసుకోని చెప్పాడు. నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటానని చెప్పావు. అనేక వాగ్దానాలు యేసయ్య చెప్పాడు. అనేక ప్రామిసులు దేవుడు వాగ్దానంగా మనకి ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు నీ ముందు ఉంచుతున్నాడు బిడ్డ, నీ ముందు ఉంచుతున్నాడు, ఇప్పుడు నీ ముందు ఉంచుతున్నాడు. చూడు ఆయన చెప్పాడు, నువ్వు విశ్వసిస్తే నా మహిమను చూస్తానని చెప్పాడు కదా. ఇదో నీ ముందు ఆ విశ్వాసానికి సంబంధించిన ఆ వార్త యేసయ్య ఆ మాటను ప్రామిస్ చేస్తున్న ఆ మాట నీ ముందు ఉంచుతున్నాడు బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు యేసయ్య. ఎంతమంది నీ విశ్వాసాన్ని యేసయ్యకి చెప్పబోతున్నావు? నీ విశ్వాసాన్ని యేసయ్యకి చెప్పబోతున్నావు. యేసయ్య ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే, యేసయ్య నా విశ్వాసం నీ మీదే తండ్రి, నా విశ్వాసం నీ మీదే యేసయ్య, ఈ లోకం మీద వెళ్ళను యేసయ్య. నిన్ను నేను మనసారా నమ్ముతాను యేసయ్య, మనసు పూర్తిగా నీ మీద విశ్వసిస్తాను యేసయ్య, నన్ను నమ్ము యేసయ్య. అలా చెప్పే వాళ్ళు మాత్రం మీకు వేస్తాను చూపించాను. యేసయ్య మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు చేయకుండా నేను ఇంకెవరికి చేస్తాను, నేను నీకు అద్భుతం చేయకుండా నేను ఇంకెవరికి చేస్తాను. కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ మాటని నువ్వు అంటే గట్టిపడు. తండ్రి, బిడ్డలు నీ దగ్గరికి వచ్చి చేసిన ఆ తీర్మానం, ప్రార్థనలు మీరు వినండి. మీరు జీవితాంతం దాంట్లో నడవడానికి మీరు బిడ్డలు కృపని మీ చేతి మీ బిడ్డలు సమర్పిస్తుంది. తండ్రి, మీరు చెప్పిన ప్రతి మాటను బిడ్డలు చెప్పారు. మీరు తన రాను దినాల్లో 30 60 100 ఫలించి తనని అనేక దీవెనకరంగా మీరు చేయండి. మీ చేతికి బిడ్డలు సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓకే, సమయం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినం